వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ యాక్చువల్గా కొబ్బరి బూరెలు చేస్తాం. కొబ్బరి అనేది కొత్తగా యాడ్ చేసినాం. యాక్చువల్గా బూరెలు చేస్తాము. కంపల్సరీ దీపావళికి ఇది చేస్తారనమాట. యాక్చువల్ దేవునికి ఏంటంటే 21 చేసి దేవుని పీఠం మీద పెడతారు. నోములప్పుడు వ్రతం పీఠం మీద పెడతారు. బట్ తిన్నాకి చేయడానికి పొద్దున్న ఇబ్బంది అవుతుందని ఓన్లీ దేవుని వరకు రేపు చేసుకుంటాము. ఇవాళ మాత్రం ఓన్లీ తినడానికి చేసుకుంటాం అనమాట. సో మన సంసారం పెద్దది కాబట్టి పెద్ద గుసం చేసుకుంటాం. పెద్ద బాండి, పెద్ద గిన్నె, పెద్ద చేతులు, 10 చేతులు అట్లా లెక్క. ఓకే, ఈ ప్రాసెస్ అంతా ఇట్లా అయింది చూడండి. పిండి ఏమి 3 బియ్యం, ఓకే 2 కిలోల బెల్లం అంతేనా? అంతే అంతే. వంటలు రాంది అన్న అందుకే నేర్చుకుంటున్నాను. మీరు చెప్పండి, నేను చేస్తా. పాకం రావాలన్నా? అవునా? కరగాలి అంతే కదా. తిమ్మరెడ్డి వేసేసి ఇలాచి. ఏమైనా వంటలు చేసేటప్పుడు మేకప్ వేసుకొస్తారా? ఏమైనా సీరియల్ అనుకుంటున్నారా? వంట గిట్లనే ఉంటుంది. సంసారం అంటే గిట్లనే అలసిపోతారు. మరి ముద్దుగా మేకప్ వేసుకొని హై హీల్స్ చెప్పులు వేసుకొని టింగురంగా తయారయ్యి ఇంట్లో ఉండడానికి ఏమైనా సీరియల్లా? తెలుగు సీరియల్ అనుకుంటున్నారా? హిందీ సీరియల్ అనుకుంటున్నారా? ఇది కలగూర గంప ఇల్లు గిట్లనే ఉంటుంది. ఇంకా నయ్యం. మావాడు అడుగుతున్నాడు, అక్క డల్గా ఫేస్ ఉందంట, ఫ్రెష్గా లేదంటే. పొద్దున్న నుంచి పని చేస్తే ఫ్రెష్గా ఉంటుంది అండి అన్న. తిరిగి 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 ఊరంతా తిరిగి వచ్చిన, ఇంట్లో అంతా పని చేయించిన. ఓకే, పని చేస్తుంటే చూసిన. ఇక మొత్తం వాళ్ళు వచ్చింది చూడండి. చాలా బియ్యం పిండి తీసుకో. అయిపోయినా దింపాలి ఇక. అవునా? నీళ్ళు చాలాక ఇది బంద్ చేయండి. మళ్ళీ తీసుకునేందుకు ఇక నూనె మాడిపోతుంది అక్క, అది కలిపే వరకు. గోధుమ పిండి ఇంకొంచెం అయితే మాక 1 కిలో ఇష్టం చాలా. రేపటి కొంచెం ఇంట్లో చేస్తాం కదా, ఏం కాదు. వేయొద్దా? అయితే వేసేసి ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? పచ్చికోపారు అది. నువ్వు దేవుని వంటలు చేసుకుంటా బటర్ చికెన్ అట్లా ఎట్లా? ఇప్పుడు చూడు ఉంటుంది, సూపర్ ఉంటుంది. బియ్యం పిండి పడుతుంది మాకు కొంచెం. గోధుమ పిండి అవుతావా బియ్యం పిండి? అవును. నేను నెయ్యి ఎప్పుడు వేయాలా? పిండి కూడా పడుతుంది. నెయ్యి వేసి ఇంకా ఎక్కువ పట్టదా తిమ్మరెడ్డి? అంతేనా? ఓకే. ఎందుకక్క? సూపర్ ఉంటుంది అక్క. కాదు, టేస్ట్ బాగుంటుందేమో నెయ్యి ఉంటారు. నాకేం తెలుసు. నెయ్యి పెట్టుకొని తినాలి. అచ్చా, ఇప్పుడు ఉట్టిగా చేసి నెయ్యి పెట్టుకొని తినాలా? సపడపప్పు వేసుకొని తింటాం కదా మరి మనం. సరే ఇంకా జరి నెయ్యి చాలా ఇంకా జరన్నా. అంటే మొన్న ఆయన స్వీట్ కూడా 1/2 కిలో పోసిన, అందుకే అక్కడ పెట్టండి. ఆ స్వీట్ వేరే, ఇది వేరే. పిలిస్తే అక్కడిక్కడ ఉడికిండు.
అరే ఇస్తా భయ్, మనం ఇంట్లో వాళ్ళం ఆడుకోతాం అన్ని మనకే. నా చేతితోట నేనే ఇస్తా అన్ని. ఎవరు ఇచ్చారు మరి నీకు? నేను తప్ప. సంస్థానం అంటే రాజుల పడతాను అట్లా గోధుమ పిండి కొంచెమే. టేస్ట్ అయితే చేస్తా కదా. సూపర్ ఉంది. ఇంకొంచెం బట్టర్ చక్కెరనా? ఇది వేసుకోవచ్చు, తీయగా మంచిగా ఉంది. పచ్చి పిండి వేసుకోవచ్చు, పిండి వేసుకోవచ్చు. స్వీట్నెస్ మస్తుంది. ఇవి దేవునికి కావు, రేపు పొద్దున దేవుడికి చేస్తాం. మాకే, మా బొజ్జ దేవుళ్ళకి ఇవన్నీ. అందుకే టేస్ట్ చూస్తున్నాం. మర్రాకి ఎక్కడే ఏం చేయాలి? స్టవ్ మీద పెట్టాలా? ఇది పొయ్యమ్మ కంట, పొయ్యి దేవుని కంట ఇది. ఓం నమ శివాయ. పొయ్యమ్మ. ఓకే, నీకే మంచిగా కావాలా, తీయగా కావాలా, టేస్ట్గా కావాలి, మెత్తగా కావాలా, ఇది ఉన్నంతసేపు అందరినీ సేఫ్ ఉంచు, అంతే కదా. అయిపోయా. కావలసి ఏమైనా పిండి వేసుకోండి, గోధుమ పిండి వేసుకోండి. కండిషన్స్ అప్లై. అంతేనా? బూరెల్లాగా అవుతున్నాయి కదా, ఇదే కరెక్టా? పర్ఫెక్ట్. అదే మనది పర్ఫెక్ట్ ఉంది. ఇదే నేను వంకర్ టింకర్ చేసి. కానీ చూడండి అయిపోయింది మా బూరె. బూరెలాగుంది ఇది. ఇడ కూర్చుందా? గప్ప గప్ప కాలు చూడు. నిజంగా దీపావళి వచ్చేసినట్టుంది. లైట్లు పెడితే దీపావళి. ఆమెకు 3 పిల్లలు, ఈమెకు 3 పిల్లలు, అన్ని ఆడపిల్లలే. కాదు, నలుగురేమో. లెమన్ గ్రాస్ వేస్తే లెమన్ వాసన వస్తుంది. చూద్దాం. వస్తుంది జరైతే మీకు వస్తుంది. అక్కడంట దేవుడా ఇక్కడ పొగ దేవుడా. ఇప్పుడు కొట్టుండి దోమను. చూడండి, మేము అవేమంటారు దోమలు ఏం మందులు పెడతారు దోమలకు? ఆల్ అవుట్, గీల్ అవుట్లు లేవు, మా వేపాకులు అవుట్లు. మా పొగ చూసే వెళ్ళిపోవాలి. నీమ్ అగరబత్తి నిమ్మ, మనం నీమ్ ఆకే వేస్తుంది. ఇంకా అగరబత్తి ఏంటి అంటే అట్లా కూడా వచ్చింది మేడం. నీమ్ ఆకుతోటి కూడా మనం నీమ్ ఆకు వాళ్ళకి దొరకక వాళ్ళ అగరబత్తిలో ఇంత తీసుకొని చేస్తాం. మనం ఆకు దొరుకుతుంది మనకెందుకు. పెట్టేది లేదు కాబట్టి టేస్ట్ చేయొచ్చు లెక్క.
ఫస్ట్ నువ్వు చేస్తావా? ఇక్కడ బింగదికి ఇక్కడ షర్ట్ పనుకొచ్చినా లేదా ఏమంటారు అందరూ ఇంటి షర్ట్లు మీ అందరికి షర్ట్లు ఇప్పాడు ఏసీ చేసుకుంటాడు దిగర్లో లాగా అనిపిస్తాడు నిండా మస్తు బట్టలు పెట్టుకొని నన్ను బట్టలు చేస్తున్నాడు మొత్తానికి అమ్మాయి ఫాలో అవుతారని కెమెరా ఎందుకు అవును అమ్మాయిని ఫాలో అదే ఇప్పటి నుంచి కామెంట్స్ పెడుతున్నాం చెప్తారు అందుకే మనం కెమెరా మెరిసిపోతుంది. అచ్చా మేకప్ వేసుకొని వచ్చి ఇప్పుడు దిగట్న్నాడు వాడు సూపర్ ఉన్నాయి. అందరం కలిసి ఇట్లా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇది విషయం. మా బూరెలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఏ బూరెలే అది బూరెలు ఫార్వర్డ్ చేయదు బూరెలు ఫార్వర్డ్ చేసుడు కాదు వీడియో ఫార్వర్డ్ చేయండి అబ్బా. ఏం తెలుగులే ఈ పిల్లకి ఇప్పుడు అర్థమైంది జోకు. అయ్యో రావా బాగుంది బాగుంది. రేపు ఈ బూరెల మీద ఏమంటే పెసరపప్పు చేస్తారు, చప్పడపప్పు. దీని మీద పెసరపప్పు పెట్టుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అల్టిమేట్గా. తిన్నారా మీరు? భక్షాలు వంకాయ కూర సూపర్ ఉంటుంది కాంబినేషన్. తెలుసా మీకు? మామూలుగా పూర్ణం భక్షాలు గుత్తి వంకాయ కూర అద్దరిపోతుంది కాంబినేషన్. ఒకసారి తిని చూడండి తినోళ్ళు. ఇంకా కొంచెం మా వాళ్ళు నాయనమ్మ వాళ్ళు చెప్పేటప్పుడు పడమట్కి అని చెప్తారు. పడమట్కి అంటే యాక్చువల్గా మా ఏరియాకు కర్ణాటక అటువైపు పడమట్కి భక్షాలు ఉల్లిపాయలు కోసి సన్నగా తరిగి ముద్దపప్పు పెట్టుకొని పక్కన వంకాయ కూర పెట్టుకొని తింటున్నారంట. పెళ్ళిళ్ళకి కూడా అట్లనే వడ్డిస్తున్నారంట. గట్టి రొట్టెలు భక్షాలు ఇవి కాంబినేషన్ అనమాట. మన నాయనమ్మలు చెప్పే పడమటికి అంటే కర్ణాటక వైపు కాంబినేషన్ ఇదా కాదా? మన కర్ణాటక వ్యూయర్స్ అందరు చెప్పేసేయండి నాకు. ఇంకేం కాంబినేషన్స్ ఉంటాయి కొత్తగా చెప్పుడు మనకు. ట్రై చేద్దాం. ఇట్లాంటి అన్నీ కలగాపులగంగా చేసేట్లో శ్రీజయ్ ఫస్ట్ కాబట్టి మీరు ఏది చెప్పినా సరే చేసి పడేస్తా. ఇది అవునా ఇదా కాంబినేషనా అని ఏం అడగను, చేసి చూస్తే పోలని చేస్తాను అనమాట. అది సంగతి. ఓకేనా? మీకు ఇంకేమైనా తెలుసా కాంబినేషన్లో? తిమ్మలంటే ఇంకేమైనా తెలుసా? ఇన్నే శ్రీదేవి అట్లా తింటాను అనుకుంది. ఇదే నాకు తెలిసి ఇదే తింటానో ఇంకొకటి ఒకటి తింటాను. నాకు అంతే నా తిండి. నాకు కావాల్సింది ముద్దుగా అన్నం, ఇంత నెయ్యి, ఇంత పప్పు. ఏ కూరలేండి వెజ్ కర్రీలు ఏవైనా నడుస్తాయి నాకు. ఏ కూరలు ఉన్నా సరే ఇంత అన్నం మాత్రం మర్చిపోవద్దు నాకు పెట్టుడు. సరేనా? తక్కువ బడ్జెట్ చుట్టాన్ని నేను. మీ ఇంటికి వస్తే కూడా గంతే. నేను హ్యాపీగా ఉండేది విషయం ఏంటంటే అన్నం ఏం లేకపోయింది, ఇంత నెయ్యి ఇంత చట్నీ. పైకి వెళ్ళి తీసి జాడీలోకి వెళ్ళి పెట్టే సరే చట్నీ కావాలా. బాగా లావు అవుతున్నాయి. చేసుడు లేదు కానీ చేసేటోళ్ళకి వంకలు పెడుతున్నా.